ఎల్లకొండ పార్వతి పరమేశ్వర్ల గుడికి పోయి వద్దామా అని మెల్లగా వస్తా ఉంటే ఇగో రంగనే ఇది నవాపేట మండలము వికారాబాద్ జిల్లా ఎల్లకొండ గుడి అంటారు. పార్వతి పరమేశ్వర్ల దేవాలయం ఇడికెంచి గుట్ట మీదకి పోనికే కారుకు బండ్లకు దారికి ఇట్లున్నది, లేదంటే ఇట్లా మెట్ల మీదకించి కూడా పోవచ్చునట. మనం మెట్ల మీదకించి పోతే అన్ని చూసుకోవచ్చునని నా ఆలోచన. నడుగుండి పోదాము. మెట్లు ఎక్కుదామా అంటే నువ్వు వచ్చేసరికి అక్కళ్ళు అందరు వచ్చి కూర్చున్నారు. అక్క ఏడికెంచి ఏ ఊరికెంచి? ఎల్లకొండ ఈ ఊరే. ఎల్లకొండ ఊరాళ్ళు? ఎల్లకొండ ఊరాళ్ళు. అమ్మ మరి ఇప్పటిదాకా ఏం చేసి పొద్దుగల పోవద్దా? ముద్దుగా పోయినాం మేము. 12 గంటలకు పోయినాము. అక్కడ కథ అయింది, కథకాడ దర్శనం చేసుకొని వస్తుంది. కథ అయింది, కథకాడ దర్శనం చేసుకుని వస్తారు. అమ్మ ఎంత పబ్లిక్ వస్తారు వీడికి? మామూలుగా సోమవారమే వస్తారా? జాతరకే వస్తారా? వస్తారు, సోమవారం వస్తారు, జాతరకు వస్తారు. ఈ రోజు కూడా మస్తు పబ్లిక్ ఉన్నారు. నేను కూడా ఇప్పుడే వచ్చిన. అమ్మ శ్రావణం కార్తీకం ప్రతి సోమవారం వస్తారు. ప్రతి పౌర్ణమికి జాతర అవుతుంది ఇక్కడ. ఫుల్ జాతర. ఎండికొండ అంటే ఇదేనంట. ఎండికొండ అంటే ఇదేనంట. స్వయంభూడు శివుడు ఇక్కడ. ఊరోళ్ళు కాదా? వాళ్ళ శివుని గురించి వాళ్ళు ఎట్లా చెప్తున్నారు చూడండి. పౌర్ణమికి ఇక్కడ అన్నదానం కూడా అవుతుంది. ప్రతి పౌర్ణమికి అన్నదానం అవుతుంది. మీరు ఈ రోజు ఎందుకు పోయిన రక్క? మరి ఇవాళ మా వాళ్ళు కథ పెట్టిర్రు. కార్తీక సోమవారం అని నేను కూడా కార్తీక సోమవారం శివయ్యను చూసేసి పోదాం అంటేనే వచ్చిన. ఆయక్క కాడికి చురు చేసి అందరు అక్కలంతా ఇదే ఊరోళ్ళ? ఒకటే కుటుంబం, ఒకటే ఫ్యామిలీ, ఒకటే గోత్రం. ఒక గోత్రపు వాళ్ళు అందరు మొత్తం ఒక ఇంటి వాళ్ళు అందరు కలిసి ఆడవిల్లలు యారాన్లు అందరు కలిసి వెళ్ళిండ్రు. ముద్దుగా 1 2 3 4 5 6 6 యారన్లా మేము 10 మంది. ఇంకా 10 మంది యారన్ల 6 వచ్చిండ్రు. ఇంకా 4 ఇంటి కాడనే ఉన్నారు చూడండి. రావద్దా వాళ్ళు కూడా అక్కలు? మంచిగా అక్క ఎట్లా అనిపిస్తుంది? ఈ ఊర్లో పుట్టిండ్రు, మరి మీరు ఈడ మంచిగా మీ ఊర్లో స్వామి కోసం ఇంత పబ్లిక్ చాలా బాగుంటది. మీకు సంతోషం అనిపిస్తుంది? సంతోషం. ఈ రోజు అయితే ఇంకా మంచిగా ఉంది అమ్మవారు. ఇప్పుడు ఉట్టి అయ్యి ఒక్కడే ఉండడా? ఈడ పార్వతీ పరమేశ్వరుల దేవస్థానం అని ఉన్నది. ఇద్దరు ఉంటారు. అయ్యి ఉంటాడు, అమ్మ ఉంటారు. పార్వతులు ఇద్దరు ఉంటారట. కోరికలు తీరుస్తుంది మా పార్వతమ్మ. పోయమ్మని సంతానం ఇస్తుంది ఇక్కడ. బాగానే పిల్లలు పుట్టిన వాళ్ళకు చాలా మందికి పిల్లలే ఉంటలేరు ఇప్పుడు నిజంగా. అందుకని దేవుళ్ళు కూడా అట్లనే పిల్లలని ఇస్తాం రండిరా అంటున్నారు, కానీ పబ్లిక్ పోతలేనట్టు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. వచ్చిన వాళ్ళకైతే తప్పనిసరి అవుతారు, పిల్లలు అవుతారు కంపల్సరీ. నడుండి ఒకసారి పోయి నేను కూడా దర్శనం చేసుకుంటా. కార్తీక సోమవారము స్వామివారి దర్శనం చేసుకొని అమ్మ దర్శనం చేసుకొని అభిషేకాలు అవుతున్నాయి అంటే చూసి దండం పెట్టుకొని పోదాం పాండి. మళ్ళా చీకటి అవుతుంది అక్క. ఇంత మిమ్మల్ని చూసేసరికి భోజనం అయిపోయి ఇప్పటిదాకా నా భోజనం 2 అవుతుంది అమ్మ. మేము తినేస్తాం జల్దీ. హైదరాబాద్ వాళ్ళని మేము జల్దే తింటాం. నడుండి మెట్లెక్కి పోవాలి. ఇగో మెట్ల కాడికించి షురు చెయ్యంగానే ఈ అక్కలు కనబడరు. ఒకసారి వాళ్ళ కలిసి పోదామంటారు. గుళ్ళకొస్తుంటే రాగానే ఈడ వినాయకుడు ఉన్నాడు చూడండి. ముద్దుగా స్వామికి దండం పెట్టుకోండి. ఒకసారి ఆడికేంచి లోపలికి వస్తే ఈడ ముందు నంది మండపం ఉంది. నందీశ్వరుడు అంటాం కదా, ఆ నందీశ్వరుడు ఉన్నాడు. లోపల స్వామి ఉన్నాడు. స్వామిని దర్శనం చేసుకుందామండి. ఈడ ఒక్కసారి స్వామికి దండం పెట్టుకొని లోపలికి పోయి స్వామిని చూద్దాం. ఎందుకంటే ఈరోజు సోమవారం కదా, మస్తు అభిషేకాలు అవుతున్నాయి. వంగి రావాలి, లేకుంటే తలుగుతుంది. అయినా కూడా నేను కూడా వంగి రావాలి. పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఇంకా కష్టం. వస్తే ఇక్కడ స్వామికి అభిషేకం నడుస్తున్నది. ఎవరికి వాళ్ళు కుటుంబాలు కూర్చొని అభిషేకం చేయించుకుంటున్నారు చూడండి. ఊళ్ళో దర్శనం చేసుకొని బయటికి వచ్చినాక పంతుల్ని పట్టేసిన. ఎన్నేళ్ల కిందటి గుడి అన్న ఇది? 1000 సంవత్సరాల గుడి ఇది.
అన్న మీరు ఎన్ని ఏళ్ళ నుంచి పని చేస్తున్నారు? మేము వంశపారంపర్యంగా చేస్తాం. మా నాయనలు మా తాతలు మేము వంశపారంపర్యంగా చేస్తాం. మీ పేరు? నా పేరు మహేష్ స్వామి. మహేష్ స్వామి. స్వామి ఏంటి ప్రత్యేకత? ప్రత్యేకత అంటే ఆయన స్వయంభూ స్వామి స్వయంగా వెలిచిండు, ఇక్కడ స్వయంగా నిలిచిండు. ఎట్లా మనకి ఎట్లా తెలిసింది? చరిత్ర ప్రకారం ఏమని? చరిత్ర ప్రకారమే మా తాతలు ముత్తాతలు వాళ్ళు చెప్పంగా మేము చెప్తాం, అంతేగాని మేము స్వయంగా చెప్పిన మాటలు కావు. ఇప్పుడు 1000 ఏళ్ళ నుండి ఈ గుడి నడుస్తూనే ఉన్నది. 1000 సంవత్సరాల చరిత్ర. కానీ ఈ గుడికి ఇట్లా కాకతీయుల కాలం నాటి చరిత్ర ఉన్నదని, కాకతీయులు కట్టించిన ఆనవాళ్ళు ఉన్నాయి. మెట్ల పైన ఉంటది ఆనవాళ్ళు, కింద శిలాపలకం ఉంటది. కాకతీయులు కిందకెంచి వచ్చిందన్న, మెట్ల మీదకెంచి వచ్చిన పక్కకు పెట్టినాం అక్కడ. అవునా? అయ్యో నేను చూడకపోతే పోయేటప్పుడు చూస్తా. మెట్ల మీదకెంచే పోతా కదా, ఎట్లయినా కింద మొత్తం కింద ఉన్నదా? కింద మధ్యలో ఉంటది శిలాపలకం ఉన్నదా అన్న? ఇక్కడికి ఏమో జాతర నడుస్తుంది అంటున్నారు. ఎప్పుడు జాతర? శివరాత్రి అయినా 9 రోజులకు జాతర, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నంది సేవ, శేష సేవ, పల్లకి సేవ అని 3 సేవలు తీస్తాము. అలాగే అగ్నిగుండం ఉంటది. అగ్నిగుండాలు కూడా వేస్తారు. ఏడేస్తారు? కింద పైన కింది గుండం అని ఉంటది. గుండం చూసేసి వచ్చింది. ఆ పక్కనే కోనేరు పక్కనే ఉంటది అగ్నిగుండం. అగ్నిగుండాలు కూడా వేస్తారంట అన్న. ఇప్పుడు ఎన్ని రోజులు నడుస్తుంది జాతర, బ్రహ్మోత్సవాలు? మరి బ్రహ్మోత్సవాలు ఇంచుమించు వారం రోజులు నడుస్తుంది. పబ్లిక్ ఎట్లా వస్తారు ఇడికి? పబ్లిక్ వేలాది వస్తారు. మంచిగా ఆ గుళ్ళకించి బయటికి వెళ్ళి ఇగో అమ్మవారి గుడి కాడికి వచ్చినాం. పార్వతి అమ్మకు మొక్కులు మొక్కుకుంటే పిల్లలు పుడతారని చెప్పిండ్రు కదా ఇంతకుముందు ఆడ. ఒక్కసారి అమ్మవారికి దండం పెట్టుకొని లోపలికి వచ్చి అమ్మని దర్శనం చేసుకుందామండి. అమ్మవారు అబ్బో ఎంత చక్కగా ఉన్నది చూడండమ్మ. అమ్మ ముద్దుగా తయారైంది. సోమవారం రోజు అందరు పబ్లిక్ వస్తారు అని అందరికీ వరాలు ఇయనికి కూర్చున్నటువంటి అమ్మవారు ముద్దుగా పచ్చగా కూర్చొని ఎంత బంగారం తల్లి లెక్క ఉన్నది చూడండి. గట్టిగా దండం పెట్టుకోండి. ఈ అమ్మ పిల్లలు లేకపోతే పిల్లలని ఇస్తుందట, గండాలు ఉంటే గండ దీపం ఎత్తుకుంటే గండాలు తొలగిస్తుందట. ఇట్లా అమ్మని అడగాలే కానీ ఇయ్యంది ఏమన్నా ఉంటుందా? శివాలయంలో అమ్మవారు కూడా ఉండడం అనేది చాలా తక్కువ చూస్తాం. ఇక్కడ గుడి పేరే కుద్దు పార్వతీ పరమేశ్వర ఆలయము, పార్వతీ పరమేశ్వర దేవస్థానం అని ఉన్నది. ఎట్లున్నదంటే మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి అంటారు కదా. తెలంగాణలో మల్లొక్క శ్రీశైలం అంటే మన ఎల్లకొండ స్వామి, ఎల్లకొండ పార్వతీ పరమేశ్వరుల ఆలయమే అని చాలా ప్రసిద్ధి పొందినటువంటి గుడి. ఈ గుడి ఇది 1000 సంవత్సరాలకి కిందనే ఉన్నటువంటి గుడట. కాకతీయులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, వాళ్ళు కట్టినటువంటి కట్టడాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఇటువంటివి అన్నీ ఉన్నాయని చెప్తారు. ఓడి బియ్యాలు పోసినటువంటి గిన్నెలు కుటుంబాలు ఏడికెంచి వచ్చిండ్రు తమ్ముడు? హైదరాబాద్ కి ఇటు దాకా వచ్చిండ్రా? ఎప్పటి నుండి వస్తారు మీరు ఇడికి? మేము ఒక 5 సంవత్సరాల నుంచి వస్తాం. ఏం మొక్కుకున్నావు తమ్మి? ఏమైంది? సంతానం కలగాలి, పెళ్ళి అయితే కథ చేపిస్తాను మొక్కుకున్నాం. పెళ్ళి అయితే కథ చేపిస్తామని మొక్కుకున్నావు. పెళ్ళి అయింది? పెళ్ళి అయింది, కథ చేపిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ సంతానం కోసం మొక్కుతున్నావు. చూడండి, పెళ్ళి అయితే ఒక మొక్కు, పెళ్ళి అయింది మళ్ళీ ఇప్పుడు సంతానం కోసం మళ్ళీ మొక్కనికి వచ్చింది. ఎవరెవరు వచ్చిండ్రు మరి? నేను, మా అమ్మ, మా మామ, మా బావ, మా కుటుంబం మొత్తం వచ్చినాం. ఫ్యామిలీ అందరు వచ్చిండ్రు. నువ్వేం చేస్తావు తమ్ముడు? బార్బర్ షాప్ ఉంది. అమ్మ నమస్తే. ఎట్లా అనిపిస్తుంది వచ్చి దర్శనం చేసి? చాలా బాగుంటుంది. సంతోషమే. నువ్వు ఎక్కడికి తమ్ముడు? మేము ఇక్కడే హైదరాబాద్ నుంచి వచ్చినావు దర్శనానికి. హైదరాబాద్ నుంచి వచ్చిందంటే ఈ తమ్ముడు. అన్న నమస్తే. ఏడికెంచి అన్న? ఇస్నాపూర్, పటంచెరు ఇస్నాపూర్. పటంచెరు కాడు ఇస్నాపూర్ తీసుకుంటాను అమ్మ. అన్న ఏం మొక్కుకున్నారన్న మీరు? ఏం మొక్కులు? అందరూ మంచిగా మొక్కుడు. ఎవరెవరు? మా తమ్ముడు వచ్చిండు. మా తమ్ముడు కథ చెప్పించి సదనవరం చెప్పిద్దాం బియ్యం పోద్దామని అమ్మవారికి. ఇక్కడ బియ్యాలు కలిపి వాళ్ళు కూడా పోసుకుంటున్నారు, అమ్మవారికి కూడా అమ్మవారికి ఒడి బియ్యం కూడా పోస్తున్నారు. మీ తమ్ముడు వాళ్ళు ఏం మొక్కుకున్నారు?
మొక్కుకుంటాం మేడం. అందరూ మంచిగా ఉండాలని అందరం మంచిగా ఉండాలి. కలిపేసింది శృతిలా మంచిగా అసలు ముచ్చట చెప్తలేదు. అందరం మంచి ఒక్కరి గురించి మొక్కద్దు, 10 మంది గురించి, 10 మంది మంచిగా ఉండాలి. మంచిగా అని చెప్పి ఎన్ని నీళ్ళకించి వస్తారు మీరు ఇక్కడ? మేము అప్పుడు వచ్చినప్పుడు ఎక్కువ సార్లు రాలి, ఇప్పుడు 2-3 సార్లు అయితే ఎక్కువ. ఇప్పటికే నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు అక్క? నేను 10 సార్లు రావచ్చు. 10 సార్లు రావచ్చు. అక్క నమస్తే, నీ పేరేం పేరు? అరుణ. అరుణక్క ఎడికించి ఇస్తున్నప్పుడు మీరంతా ఒకటే ఎంతమంది వచ్చిండ్రు? మేము చాలా మంది, 20 మంది దాకా 30 మంది దాకా వచ్చింది. తమ్ముడు నమస్తే, నువ్వేనా సత్యనారాయణ కథ? మీరిద్దరు. మీ వీడు బుడ్డోడు అల్లుడు అవుతారు బాబు. ఏం మొక్కినవన్నా మరి? మా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో చల్లగా వర్దిల్లాలని మొక్కుకున్నాం. అందరం పబ్లిక్ తో అంతా బాగుంటుంది. ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. 15 సంవత్సరాల నుంచి వస్తాం. ప్రతి సంవత్సరం మాకు మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి వస్తాం కార్తీక మాసంలో. 15 ఏళ్ళ సంది వస్తున్నారంట, ప్రతి సంవత్సరం వస్తారంట కార్తీక మాసంలో. వచ్చినప్పుడల్లా చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి వస్తున్నాం. కార్తీక మాసం సందర్భంగా సత్యనారాయణ స్వామికి వ్రతం చేసుకునేటోళ్ళకు బియ్యం పోసి పూజలు చేసుకుంటున్నారు. ఎందుకంటే కార్తీక మాసంలో ఒక దిక్కేమో శివుని కొలుస్తారు, ఇంకొక దిక్కేమో విష్ణుమూర్తిని కొలుస్తారు. కార్తీక దామోదరాయ నమః అని ఒక దిక్కు మొక్కితే ఓం నమ శివాయ అని ఒక దిక్కు మొక్కుతారు. అట్లా ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్ని జంటలు కూర్చొని చేసుకున్నాయో సత్యనారాయణ స్వామి వ్రతము. అక్కడ అడవిలందరితోటి మాట్లాడినాక గిటు పక్కకు నాగేంద్రుడు ఉంటాడు. అమ్మ అంటే చూద్దామంటని వచ్చిన ఇదంతా కూడా గుహ. అబ్బో ఎంత పెద్ద నాగేంద్రుడో! ఇంత లావుపాటి నాగేంద్రుడు ఇప్పటికీ కూడా ఇక్కడ తిరుగుతాడు అనేటటువంటి ముచ్చటున్నది. స్వామి నాకు అసలే మస్తు భయము, ఇట్లాంటివి చూస్తే కానీ చూడబుద్ధి అవుతుంది. ఎందుకంటే లోపల భయం ఉంటుంది కానీ బయటికి మాత్రం చూడాలి అనిపిస్తుంటుంది. ఇక్కడ చూస్తే స్వామిని చూస్తే ఒక్కసారి గట్టిగా దండం పెట్టుకోండి. ఈ స్వామికి ఇంకొక ప్రత్యేకత, ఈ గుహకి ఇంకొక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే మెల్లగా అటువైపు నుండి లోపటికి చూసినట్టయితే ఒక గుహ ఉంటుంది. ఈ గుహలకేంచట లోపలికి పోతే, అంటే ఈ గుహలోకి ఎట్లా పోవాలంటే మొత్తం ఇట్లా కూర్చొని పోవాలి. ఆ తర్వాత మొత్తం పాకుకుంటూ పోవడానికి ఉంటుంది. కాకపోతే ఈ దారట, ఈ గుహ దారి శ్రీశైలం దాకా ఉందట. ఇంకొక గుహ ఉన్నది, అదేమో మందాపూర్ అంటారు కదా, బందాపురం అనే ఊరు దాకా, అంటే సంగారెడ్డి జిల్లాలో ఉన్న బందాపురం అనే ఊరు దాకా ఒక దారి పోతుందట. అయితే వెనకటికి ఈ గుహలు చేయడానికి కారణం ఏంటంటే రాజులు యుద్ధాలు చేస్తుంటారు. వాళ్ళకు తర్వాత యుద్ధంలోకించి పారిపోయిన తర్వాత వాళ్ళు శత్రువుకు దొరకకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా గుహలకించి ఎటన్నా పారిపోవాలి. వేరే ఊరు దాకా వెళ్ళిపోతే కానీ వాళ్ళు వేరే వాళ్ళకి దొరకకుండా ఉంటారు. కాబట్టి ఇట్లాంటి గుహలని తవ్విపించుకుందరు వెనకటికి. కానీ ఈ గుహ చాలా చిన్న గుహ. కొన్ని గుహలు అయితే ఇంత ఉంటాయి. కనీసము మనం ఇట్లా మెల్లగా లేచి ఇట్లా నడుచుకుంటూ పోవడానికన్నా ఉంటుంది. కానీ ఈ గుహ మొత్తం కూర్చొని పోయేది. కొంత దూరం పోయిన తర్వాత, అంటే ఒక 100 అడుగులు అంత దూరం పోయిన తర్వాత మొత్తం పాక్కుంటూ పోయేటటువంటి గుహ. ఈ గుహకు కూడా ఒక చరిత్ర ఉంది. అదేంటంటే ఇది ఇక్కడ నుండి మొదలుపెట్టి శ్రీశైలం దాకా పోతుంది అని. నాడుండి ఇక బయటికి పోయి స్వామికి దండం పెట్టుకొని బయలుదేరదామండి. గుడిలో దర్శనం చేసుకొని బయటకు వస్తే ఇక్కడ ధ్వజస్తంభం లాగుంది కదా, ఇక్కడ మొత్తం చుట్టూ కార్తీక దీపాలను వెలిగిస్తూనే ఉన్నారు. ఇటు పక్కకు నల్లలు ఉన్నాయి. ఈ ఎదురుగా చూడండి నంది, ఎంత పెద్ద నంది అంటే మస్తు పెద్ద నంది. ముద్దుగా ఈ నంది స్వామిని చూడండి ఒక్కసారి. స్వామికి దండం పెట్టుకోండి. నంది స్వామి మెడల నల్ల తాడు దిష్టి తలగకుండా, మళ్ళీ ఇంకొక గంటల తాడు, నల్ల తాడు, రకరకాల దండలు వేసి ముద్దుగా అలంకారం చేసి మీరుకే శాలువ కప్పి సోక తయారు చేసిండ్రు స్వామిని. కాళ్ళకు కూడా గజ్జలు, నల్లతాడు ఇట్లా కట్టిండ్రు దిష్టి దాకకుండా స్వామికి. మామూలుగా అయితే నందికి వెనక దండం పెట్టమంటారు. వెనకకి దండం పెట్టుకొని బయలుదేరదామండి.